డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోద్దు మిత్రులారా. ఈ యొక్క యూనిట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, యూనిట్ 3లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి మీ అందరికీ అందించడం జరిగింది. చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు, సార్ యూనిట్ 3లో కొంచెం సంస్కృతి, సామాజికీకరణ, తర్వాత ఇవన్నీ కూడా కొంచెం టఫ్గా అనిపిస్తున్నాయి, కొంచెం దీని మీద ప్రీవియస్ బిట్స్ చేయండి సార్ అని అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఉద్దేశించిందే ఈ వీడియో. ఇక ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది అభ్యర్థులు, సార్ మీరు కొంచెం మార్కులు ఎక్కువ చెప్పారు సార్ గత వీడియోలో, మేము చాలా ఎక్కువ అని ఫీల్ అవుతున్నాం సార్ అని అంటున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మనకి మార్కులు టార్గెట్ ఎక్కువ ఉంటే మనం కొంచెం ఎక్కువగా చదవడానికి ప్రయత్నం చేస్తాం. తత్ఫలితంగా మనం కాంపిటీషన్లో ముందుండటానికి అవకాశం ఉంది. దీన్ని గమనించండి. అంతేగాని ఇట్ ఈజ్ ఎ వెరీ పాజిటివ్ థింగ్, ఇట్ ఈజ్ నాట్ ఏ నెగిటివ్ థింగ్. ఓకేనా? తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను అనుకుంటున్నా మీరు అందరూ పాజిటివ్గా తీసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా? ఇక వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీలో ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్లకు సంబంధించి ప్రతి యూనిట్లో యూనిట్ వైజ్గా ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా మీకు టెస్ట్ సిరీస్గా అందిస్తున్నాను నేను. మీరు దాన్ని గమనించండి. సో రేపు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, మీరందరూ గమనించాలా. మే 15th నాడు ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాస్తున్నారో, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాసే అభ్యర్థులందరికీ కూడా నేను పెట్టే గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో గ్రాండ్ టెస్ట్ రాయండి. ఓకేనా? ఎందుకంటే ఇందులో మంచి మార్కులు తెచ్చుకుంటే రేపు ఎగ్జామినేషన్లో మీరు ముందుకు వెళ్ళటానికి, మీ యొక్క స్థాయి ఏంటో తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా మిత్రులారా? చాలామంది అభ్యర్థులు గత గ్రాండ్ టెస్ట్ రాయలేకపోయారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ గ్రాండ్ టెస్ట్ 2కి మీరందరూ అందుకుంటారని నేను అనుకుంటున్నా. ఓకేనా? చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, గ్రాండ్ టెస్ట్ 2 రాయండి అని చెప్తున్నా. ఓకేనా? సరే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం, తర్వాత ఇంగ్లీష్ మీడియం రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అప్ టు మీరు ఎగ్జామినేషన్ రాయబోయే వరకు ఇది స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంకా నూతనంగా ఏమైనా వస్తూ ఉంటే వాటిని యాడ్ చేస్తాం. అసలు ప్రతి ఒక్క చాప్టర్లో ప్రతి ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా బిట్టుగా మలిచి మీ అందరికి ఇవ్వడం జరిగింది. సో చాలా ఒక్కొక్క బిట్ను కూడా వాల్యుబుల్గా తీర్చిదిద్దడం జరిగింది. మీరు రాస్తే మీకు కాన్సెప్ట్ మొత్తం వస్తుంది అని గమనించండి. ఓకేనా మిత్రులారా? సో ఇక విషయంలోనికి వస్తే, ఇక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో మీకు సిలబస్లో ఇచ్చినటువంటి యూనిట్ 3 ఏదైతే ఉందో, సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి యూనిట్లో ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది, గమనించాలి. సో అందులో మొట్టమొదటి బిట్ ఏంటంటే, ఆధునికీకరణ ప్రక్రియపై మొదట చొరవ చూపిన దేశాలు ఏవి? చూడండి మిత్రులారా, అసలు ఆధునికీకరణ ఎలా జరిగింది అని అంటే, వలసవాద దేశాల వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన భారతదేశానికి బ్రిటిష్ వారు పరిపాలన చేయడానికి వచ్చారు. ఇవన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్. ఓకేనా? యూరోపియన్ వలసవాద రాజ్యాలన్నీ కూడా మన ఈస్ట్ ఇండియా దేశాలు ఏవైతే ఉంటాయో, ఆసియాలో ఉన్నటువంటి ఈ దేశాలన్నింటినీ కూడా ఏం చేశారంటే, వాళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చి ఈ యొక్క సంస్థను స్థాపించుకోవడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీలు అని అంటారు మనం. ఓకేనా? సో అట్లా ఈ ఆధునికీకరణ ప్రక్రియపై మొదట చొరవ చూపిన దేశాలు ఏంటంటే, పశ్చిమ యూరోపియన్ దేశాలు మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు. గమనించాలా, పశ్చిమ యూరోపియన్ దేశాలు మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలని గమనించండి. ఓకేనా? సో కొంచెం చరిత్ర మీద, ఆధునిక భారతదేశ చరిత్ర మీద కొంచెం పట్టుంటే ఈ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయడం చాలా ఈజీ, కొన్ని బిట్లు చేయడం చాలా ఈజీ. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ 3rd యూనిట్లో మీరు సంస్కృతికి సంబంధించి, సాంఘిక గతిశీలకు సంబంధించి, తర్వాత సామాజికీకరణానికి సంబంధించి, ఓకేనా, సామాజిక పరివర్తన విద్యకు సంబంధించి మీరు కొంచెం నిర్వచనాలు కనుక దృష్టిలో పెట్టుకుంటే ఈ యొక్క 3rd యూనిట్ని చాలా సింపుల్గా మీరు గెట్ ఆన్ అవడానికి అవకాశం ఉందని గమనించండి. ఇక తర్వాత జతపరచండి ఇలాంటి బిట్లు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే మీకు అన్నీ తెలిసిన బిట్లే, కానీ తెలిసినటువంటి అంశాలలో ఏం చేస్తాడు అంటే, మీకు ఎగ్జామినేషన్లో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ప్యాటర్న్ ఏంటంటే జతపరచండి ఇలాంటి బిట్లు ఇస్తున్నాడు. ఏ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ బిట్స్ ఇస్తున్నాడు. మీకు తెలిసిన అంశమైనా మీ చేత తప్పు చేయించడానికి ఇది ఒక పెద్ద ఆయుధంగా ఉంది టీఎస్పీఎస్సీ చేతిలో. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ జతపరచండి ఇలాంటి అంశాలు మీరు చేయటం ఈజీ. కాకపోతే కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే వాడు జతపరచడం అని ఇచ్చినా, లేకపోతే ఈ క్రింది వాయిన లైన్ ఏది, కానిది ఏది, ఎట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు చేయగలుగుతారు. కాకపోతే ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ మీ దగ్గర ఉండాలా. ఓకేనా? కాకపోతే ఇచ్చిన సిలబస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఈ పెద్దగా ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మీరు 1కి 2 సార్లు చదవండి, 3 సార్లు చదవండి.
ప్రాబ్లం లేదు. ఓకేనా? దీనివల్ల ఏమవుతుందంటే ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. కాన్సెప్ట్ రావాలి మీకు. వాడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు, ఇంకా ఏ టైప్ అయినా ఇవ్వచ్చు. ఓకేనా? సరికానిది, సరి అయినది. ఓకేనా? సో ఏ మాత్రమే, ఏబి మరియు ఏబిసి మాత్రమే, ఇట్లాంటి ఏ టైప్ ఆఫ్ బిట్ ఇచ్చినా కానీ మీరు చేయడానికి అవకాశం ఎప్పుడు ఉంటుందంటే కాన్సెప్ట్ మీ దగ్గర ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, క్రింది వాటిని చూడండి. ఇక్కడ సామాజిక పరివర్తన ప్రక్రియ ఏంటి? పాశ్చాత్యీకరణం అని ఇచ్చాడు, పారిశ్రామికీకరణం అని ఇచ్చాడు, లౌకికీకరణం అని ఇచ్చాడు, పట్టణీకరణం అని ఇచ్చాడు, సాంస్కృతీకరణం అని ఇచ్చాడు. 5 రకాల అంశాలు ఇచ్చాడు. ఓకేనా? చూడండి ఇక్కడ మరి పాశ్చాత్యీకరణము. మరి పాశ్చాత్యీకరణం అంటే పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతిని అనుసరించేదే పాశ్చాత్యీకరణం. అంతే కదా? పాశ్చాత్య దేశాలు ఏమున్నాయి? పాశ్చాత్య దేశాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇదే ఇచ్చాడు. ఇతర దేశాల సంస్కృతిని అనుసరించడం. ఇక్కడ ఇచ్చిందంటే ఇతర దేశాలు, పాశ్చాత్య దేశాలు, ఇతర దేశాలు. సో ఇతర దేశాల సంస్కృతిని అనుసరించడమే పాశ్చాత్యీకరణం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ పారిశ్రామికీకరణం. మరి పారిశ్రామికీకరణం జరిగితే ఏమవుతుంది? జనాభా పెరుగుతారు. జనాభా పెరిగితే ఏమవుతుంది? అక్కడ పరిశ్రమలు స్థాపించబడతాయి. పరిశ్రమలు స్థాపించడం వల్ల జనాభా పెరుగుతారు. అక్కడ విద్యా సంస్థలు పెరుగుతాయి. ఆ జనాభాకు కావాల్సిన విద్యా సంస్థలు, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు జరుపుకోవడానికి బ్యాంకింగ్ కార్యకలాపాలు, బ్యాంకులు స్థాపించబడతాయి. తర్వాత వ్యాపార కేంద్రాలు పెరుగుతాయి. కాబట్టి పారిశ్రామికీకరణము, విద్యా సంస్థలు, బ్యాంకులు, వ్యాపార కేంద్రాలు పెరగడం అనే దాన్ని సూచిస్తుంది. తర్వాత లౌకికీకరణం. లౌకికీకరణం అంటే ఏంటంటే ఇక్కడ మూఢ విశ్వాసాలతో ఆలోచించకుండా హేతుబుద్ధితో ఆలోచించడాన్ని ఏమంటారంటే లౌకికీకరణము అని పిలుస్తారు. ఓకేనా? మరి పట్టణీకరణం అంటే ఏంటండి? మీ అందరికీ తెలుసు. పట్టణీకరణం అంటే గ్రామీణ వాసాల నుంచి లేదా గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలకు వలస రావడాన్ని ఏమంటారు? పట్టణీకరణం అంటారు. అదే ఇక్కడ ఇచ్చారు. మొట్టమొదటిది ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు తరలి వెళ్ళడమే పట్టణీకరణము. తర్వాత సంస్కృతీకరణము. సంస్కృతీకరణం అంటే ఏమిటనంటే ఉన్నత స్థాయి గల వారి దిగువ స్థాయి ప్రజలు ఎవరైతే ఉంటారో దిగువ స్థాయి ప్రజలు ఉన్నత స్థాయి ప్రజల జీవన విధానాలను అనుసరించి ఉన్నత స్థాయి గల వారిగా కనిపించాలని అనుకోవటమే సంస్కృతీకరణం. అంటే దిగువ స్థాయి ప్రజలు ఉన్నత స్థాయి ప్రజల యొక్క సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని అనుకరించాలని ప్రయత్నం చేయటమే సంస్కృతీకరణం. సో ఇట్లా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు అర్థం కావాలి మీకు. ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో బిట్లు తప్పు పెట్టడానికి కాన్సెప్ట్ రాకనో, లేకపోతే బిట్టు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడనో, లేకపోతే సరైనది ఏదని ఇచ్చాడనో, సరికానిది ఏదని ఇచ్చాడనో కాదు. మీకు కావాల్సిందంటే ఎగ్జామినర్ యొక్క పదజాలం కావాలి. ఎగ్జామినర్ పదజాలం కావాలంటే ఇట్లాంటి ప్రీవియస్ బిట్లు మీరు చూడాలి. నేను గతంలో ఆల్రెడీ మూడు వీడియోలు చేస్తున్నా ప్రీవియస్ బిట్లకు సంబంధించి. గత ఎగ్జామినేషన్లో వచ్చిన ఇది నాలుగో వీడియో. ఎస్పెషల్లీ నేను చేస్తే ఎట్లా చేస్తున్నానంటే ఒక టాపిక్ మీద కానీ లేకపోతే ఒక ప్రత్యేకమైన భావన మీద కానీ చేస్తున్నా. నేను ఈరోజు టాపిక్ 3rd యూనిట్ మీద చేస్తున్నా. ఓకేనా? ఇంకొకసారి కూడా ప్రీవియస్ బిట్లు ఇంకా రాబోయే కాలంలో ప్రీవియస్ బిట్ల మీద చేస్తా. కాకపోతే ఒకే ప్రత్యేకమైన టాపిక్ తీసుకుని ఏ విధంగా బిట్లు వస్తున్నాయో చూస్తున్నా. ఓకేనా? సో కాబట్టి మీరందరూ దీన్ని అనుసరిస్తే సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఈ ఫస్ట్ది ఆన్సర్ అవుతుందని మీరందరూ కూడా గమనించాలి. ఓకేనా మిత్రులారా? సరే, తర్వాత ఏంది అంటే ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఏంటి? పాశ్చాత్యీకరణము అంటే ఇతర దేశాల యొక్క సంస్కృతిని అనుసరించడం. పారిశ్రామికీకరణం అంటే విద్యా సంస్థలు, బ్యాంకులు, వ్యాపార కేంద్రాలు పెరగడం. లౌకికీకరణం అంటే మూఢ విశ్వాసాలతో ఆలోచించకుండా హేతుబుద్ధితో ఆలోచించడం. పట్టణీకరణం ప్రజలు గ్రామ ప్రాంతాల నుంచి పట్టణానికి వలస రావడం. సంస్కృతీకరణం అంటే ఉన్నత సంస్కృతి కలిగిన వ్యక్తులను అనుసరించి దిగువ స్థాయి ప్రజలు తాము కూడా ఉన్నత సంస్కృతి గల వ్యక్తులుగా కనిపించాలని అనుకోవడమే సంస్కృతీకరణం. సో ఇవన్నీ కూడా 5 అంశాలకు మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక తర్వాత నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సోషలైజేషన్స్ థియరీస్ ఉన్నాయి, సాంఘికీకరణ సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. చార్లెస్ కూలే, మిడ్ సిద్ధాంతం, ఫ్రాయిడ్ సిద్ధాంతం, W.I. థామస్ సిద్ధాంతం. సో ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇందులో మీకు క్లారిటీ ఉండాలి ఈ సిద్ధాంతాల మీద. చార్లెస్ కూలే నేతను లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ అనే దాన్ని ప్రతిపాదించాడు. ఏంటి ఆ సెల్ఫ్ థియరీ? నేను ఇతరులకు ఎట్లా కనబడుతున్నాను, నా గురించి సమాజం ఏర్పడుతుంది, ఈ రెండింటి గురించి ఏర్పరచుకునే భావన అంటే నేనేమనుకుంటున్నా, నా గురించి సమాజం ఏమనుకుంటుంది, ఈ రెండింటి గురించి తాను ఏర్పరచుకునే భావనే కూలే లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీలో ప్రధానమైనటువంటి అంశం అని గమనించండి.
సో దీన్నే కూలే ఆత్మబింబ వ్యక్తిత్వ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. సో కాబట్టి చార్లెస్ కూలే సిద్ధాంతంలో బింబ వ్యక్తిత్వ సిద్ధాంతం అనేది దీనికి ప్రధానమైన అంశం. తర్వాత ఇక మూడోది చూడండి, ఫ్రాయిడ్ సిద్ధాంతం. ఫ్రాయిడ్ ఏం చెప్పాడు, ఆత్మభావన అనేది అచిత్తు, అహం, అజ్యహం ఈ మూడిటి మూలంగా ఏర్పడుతుంది అని చెప్పి సోషలీకరణలో ఈ అచిత్తు, అహం, అజ్యహం అనేది ఆత్మభావన ఏదైతే ఏర్పడటానికి తోడ్పడుతుందో అదే సాంఘికీకరణంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పి ఫ్రాయిడ్ సిద్ధాంతం అనేది చెప్పడం జరిగింది, గమనించాలి. సో కాబట్టి ఇక్కడ చార్లే కూలే సిద్ధాంతము అది అనేది బింబ వ్యక్తిత్వ సిద్ధాంతము, తర్వాత ఫ్రాయిడ్ సిద్ధాంతం అనేది అచిత్తు, అహము, అజ్యహము, తర్వాత మిడ్ సిద్ధాంతము సన్నివేశ నిర్వచనం, అదేవిధంగా డబ్ల్యూఐ థామస్ ప్రముఖులైన ఇతరులు మరియు సాధారణీకరణమైన ఇతరులు అని గమనించాలి. అంటే 1C, తర్వాత 2B, తర్వాత ఫ్రాయిడ్ సిద్ధాంతం 3A, తర్వాత డబ్ల్యూఐ థామస్ సిద్ధాంతం 4D. ఓకేనా, ఇది ఎక్కడైతే ఉందో అది అక్కడ పెడతారు. ఓకేనా, ఇది ఆన్సర్. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మీకు కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలా. చార్లెస్ కూలే సిద్ధాంతం ఏం చెప్తుంది, మిడ్ సిద్ధాంతం ఏం చెప్తుంది, ఫ్రాయిడ్ సిద్ధాంతం ఏం చెప్తుంది, డబ్ల్యూఐ థామస్ సిద్ధాంతం ఏం చెప్తుంది అనేది మీకు క్లారిటీ ఉంటే మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. తర్వాత సామాజిక పరివర్తనకు సంబంధించిన నగరీకరణ ఈ కారకాలకు చెందుతుంది. అసలు నగరీకరణ ఎందుకు జరుగుతుంది అంటే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాలలో సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉండడం వల్ల సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి, ఉపాధి అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. సో సాంకేతిక అంశాలు పెరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి నగరీకరణ జరుగుతుంది. సో కాబట్టి సామాజిక పరివర్తనకు సంబంధించి నగరీకరణ ఏ కారకాలకు చెందుతుంది అంటే సాంకేతిక కారకాలకు చెందుతుంది, గమనించాలా, సాంకేతిక కారకాలకు చెందుతుంది. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీరు కాన్సెప్ట్ తెలిస్తే ఇట్లాంటి బిట్లన్నీ కూడా పెట్టడానికి అవకాశం ఉంది. తర్వాత వ్యక్తి తన సామాజిక వాతావరణానికి అనుగుణంగా సర్దుకునేందుకు అనుసరించే ప్రక్రియ సోషలిజం అని ఎవరు నిర్వచించారు? మరోసారి చెప్తున్నా వినండి. వ్యక్తి తన సామాజిక వాతావరణానికి అనుగుణంగా సర్దుకునేందుకు అనుసరించే ప్రక్రియనే సోషలిజం అని ఎవరు నిర్వచించారు అని ఇక్కడ బిట్టిచ్చాడు. అంటే ఇక్కడ మీకు నిర్వచనాలు అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయని గమనించండి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే జేమ్స్ డ్రైవర్. ఓకేనా. సో దీనికి ఆన్సర్ జేమ్స్ డ్రైవర్. వ్యక్తి తన సామాజిక వాతావరణానికి అనుగుణంగా సర్దుకునేందుకు అనుసరించే ప్రక్రియనే సోషలిజం అని ఎవరు నిర్వచించారంటే జేమ్స్ డ్రైవర్ అనే విద్యావేత్త నిర్వచించడం జరిగింది, గమనించాలి. తర్వాత ఒక వ్యక్తి ఆధిపత్య సంస్కృతిని అనుసరిస్తే దానిని ఏమని పిలుస్తారు? ఇటు చూడండి, ఇక్కడ చాలా ఇందాక క్వశ్చన్ పోలిందే ఇది. అంటే ఎవరైతే తక్కువ సంస్కృతి ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ సంస్కృతి ఉన్న ప్రజల యొక్క సంస్కృతిని అనుసరించి ఉన్నత సంస్కృతి కలిగినటువంటి వ్యక్తులుగా ప్రవర్తించడాన్ని సంస్కృతీకరణం అంటారని చెప్పుకున్నాం. ఓకేనా. సో అదేవిధంగా ఒక వ్యక్తి ఆధిపత్య సంస్కృతిని అనుసరిస్తే దాన్ని ఏమని పిలుస్తారు? ఇది సింపుల్, ఒకే ఒక టర్మ్లో రాశాడు, అదే సంస్కృతీకరణ అని గమనించాలా. ఒక వ్యక్తి ఆధిపత్య సంస్కృతిని అనుసరిస్తే దాన్నే ఏమని పిలుస్తారు అని అంటే సంస్కృతీకరణ అని పిలుస్తారు అని గమనించండి. ఇక తర్వాత నెక్స్ట్ సామాజిక మార్పు వెనుక భౌతిక సాంస్కృతిక మార్పు ఉంటుంది అని ఎవరు అన్నారు? చూడండి, సామాజిక మార్పు వెనుక ఇక్కడ మీరు గమనించాలి, సంస్కృతిలో ప్రధానమైన వ్యక్తి ఇక్కడ ఇచ్చిన వాళ్ళలో విలియం ఆక్బర్న్. ఓకేనా. సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమో ఆగస్ట్ కామ్టే, ఇక్కడేమో విలియం ఆక్బర్న్ అని ఆయన సామాజిక మార్పు వెనుక భౌతిక సాంస్కృతిక మార్పు ఉంటుంది, ఓకేనా అని చెప్పాడు. ఇది గమనించాలి. ఓకేనా. సో ఈ విలియం ఆక్బర్న్ గురించి మళ్ళీ ఇంకొక భావన రాబోతుంది ఇదే అంశంలో, మీ అందరికి కూడా చెప్తాను నేను. ఓకేనా. సాంస్కృతిక విలంబనం అనే భావన ఏదైతే ఉందో సాంస్కృతిక విలంబనం అనే భావనని విలియం ఆక్బర్న్ అనే అతను ప్రతిపాదించాడు. ఓకేనా. ఇక ఇతను సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలు చెప్పాడు విలియం ఆక్బర్న్. సో కాబట్టి సామాజిక మార్పు వెనుక భౌతిక సాంస్కృతిక మార్పు ఉంటుందని ఎవరు చెప్పారు అంటే విలియం ఆక్బర్న్ చెప్పాడు, గమనించాలి. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ అదేవిధంగా సామాజిక వ్యవస్థలో సరిదిద్దుటను ఏమని పిలుస్తారు? గమనించాలి. సామాజిక వ్యవస్థలో సరిదిద్దటాన్ని ఏమని పిలుస్తారంటే సామాజిక స్థిరీకరణ, సామాజిక సంస్కృతీకరణ, సామాజిక మార్పు, సాంస్కృతిక మార్పు. దీనికి ఆన్సర్ ఏంటంటే సామాజిక మార్పు. చాలామంది బిట్టు తప్పు పెట్టడానికి అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా అది మీరు కాన్సెప్ట్ చదివితేనే మీకు అర్థమవుతుంది. సామాజిక వ్యవస్థలో సరిదిద్దడాన్ని ఏమని పిలుస్తారనంటే సామాజిక మార్పు అని పిలుస్తారు, గమనించాలా. ఇక తర్వాత మైకైవర్ ఒక వర్గపు ప్రాథమిక లక్షణాలు ఏమిటి?
మైకేవర్ ప్రకారం ఒక వర్గపు ప్రాథమిక లక్షణాలు, ఒక వర్గానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి, ఒక వర్గాన్ని మనం ఎట్లా నిర్వచిస్తాం మైకేవర్ ప్రకారం అని అంటే జీవితపు ప్రాథమిక పరిస్థితులను పంచుకునే ఒక సమూహాన్నే వర్గం అంటారని చెప్పి ఎవరు నిర్వచించారు అని అంటే మైకేవర్ అనే అతను నిర్వచించడం జరిగింది. జీవితపు ప్రాథమిక పరిస్థితులను పంచుకునే ఒక సమూహాన్ని వర్గం అంటారని చెప్పి మైకేవర్ నిర్వచించారు. క్లారిటీగా ఉండాలి. భౌగోళిక క్షేత్రం మరియు సమాన వ్యవహార శైలి, సమూహ సభ్యుల మధ్య ఇష్టాలు వ్యత్యాసాలు, భౌగోళిక క్షేత్రం మరియు సామూహిక భావన, ఇవన్నీ కాదండి. సో ఓన్లీ ఇదే కరెక్టు. జీవితపు ప్రాథమిక పరిస్థితులను పంచుకునే ఒక సమూహాన్నే వర్గం అంటారని చెప్పి మైకేవర్ నిర్వచించడం జరిగింది, గమనించండి. తర్వాత సామాజిక శాస్త్ర సూత్రాలను విద్యకు వర్తింపచేయడాన్నే ఏమని పిలుస్తారు? దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, మీరు కన్ఫ్యూజన్గా ఇచ్చేటట్టు ఇచ్చాడు. విద్యా సమాజ శాస్త్రం, విద్య యొక్క సామాజిక పునాదులు, తర్వాత విద్య యొక్క సమాజ శాస్త్రం, విద్య యొక్క సామాజిక వైజ్ఞానిక శాస్త్రం. సో ఇక్కడ మీరు ఇచ్చిన ఆప్షన్లో 4వ దాన్ని చాలా క్లియర్గా విద్య యొక్క సామాజిక వైజ్ఞానిక శాస్త్రాన్ని తీసేయచ్చు. విద్య యొక్క సామాజిక పునాదులు కూడా మీరు కొంచెం విచక్షణతో ఆలోచిస్తే తీయచ్చు. ఇక మీరు బాగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే విద్యా సమాజ శాస్త్రమా లేకపోతే విద్య యొక్క సమాజ శాస్త్రమా అని అంటే విద్య యొక్క సమాజ శాస్త్రం. మీరు ఇంగ్లీష్లో చూడండి సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అంటారు, ఓకేనా. దీని విద్య యొక్క సమాజ శాస్త్రం, ఎడ్యుకేషనల్ సోషియాలజీ అని పిలిస్తే విద్యా సమాజ శాస్త్రం వస్తుంది. సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్య యొక్క సమాజ శాస్త్రం, ఇది ఆన్సర్ అవుతుంది అని గమనించాలి, ఓకేనా. విద్య యొక్క సమాజ శాస్త్రం, సామాజిక శాస్త్ర సూత్రాలను విద్యకు వర్తింప చేయడాన్ని ఏమని పిలుస్తారు? చాలా జాగ్రత్తగా సామాజిక శాస్త్ర సూత్రాలను విద్యకు వర్తింపజేస్తున్నాం కాబట్టి విద్య యొక్క సమాజ శాస్త్రము గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనుషులు జీవన విధానం, ప్రవర్తన, నమ్మకాలు, భావనలు, ఆలోచనలు మొత్తాన్ని ఎలా పిలుస్తారు? ఏమని పిలుస్తారు అంటే సంస్కృతి అని పిలుస్తారు. గమనించాలి మిత్రులారా, మనుషుల యొక్క జీవన విధానం, ప్రవర్తన, నమ్మకాలు, భావనలు, ఆలోచనలు మొత్తాన్ని కలిపి ఏమని పిలుస్తారంటే సంస్కృతి. నీవు ఏమి కలిగి ఉన్నావో అది సంస్కృతి, ఓకేనా. నువ్వేమిటో చెప్పేది సంస్కృతి, నువ్వు ఏమి కలిగి ఉన్నావో తెలిపేది నాగరికత. గమనించాలి, తేడా గమనించండి. అంటే భౌతికంగా నువ్వు కలిగి ఉండేదాన్ని అన్నింటినీ కూడా నాగరికత చూపిస్తే మానసికంగా నువ్వేమి ఫీల్ అవుతున్నావో దాన్ని ఏమని పిలుస్తారని అంటే సంస్కృతి అని అంటారు. సో కాబట్టి మనుషుల యొక్క జీవన విధానం, ప్రవర్తన, నమ్మకాలు, భావనలు, ఆలోచనలు అంటే నీ ఇంటర్నల్గా ఉండే థింగ్స్ అన్నీ కూడా సంస్కృతికి సంబంధించినవి అని గమనించండి. నీ అంతర్గతంగా ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సంస్కృతికి సంబంధించినవి. సో కాబట్టి భౌతికంగా కనిపించేవన్నీ నాగరికత, భౌతికాభివృద్ధి మొత్తం నాగరికతను చూపిస్తే అంతర్గతంగా ఉండే అంశాలన్నీ కూడా సంస్కృతిని చూపిస్తాయి అని మీరు అందరూ కూడా గమనించాలి మిత్రులారా, ఓకేనా. సో ఇది మనుషుల జీవన విధానం, ప్రవర్తనం. తర్వాత సంస్కృతి దేనికంటే ఉన్నతమైనది? సో భగవంతుడు కంటే ఏది ఉన్నతమైనది కాదు, చాలా ఈజీగా దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత మనిషి కంటే ఉన్నతమైనది సంస్కృతి. తర్వాత జంతువుని మనం పరిగణలోకి తీసుకోము కాబట్టి ప్రకృతి కంటే ఉన్నతమైనది సంస్కృతి అని మీరు గమనించండి. తర్వాత నెక్స్ట్ బోగార్డెన్ ప్రకారం సామాజిక గతిశీలత అంటే ఏమిటి? చూడండి, బోగార్డెన్ ప్రకారం సోషల్ డైనమిక్స్, సాంఘిక గతిశీలత, సామాజిక గతిశీలత అని ఏ పేరుతో పిలిచినా ఒకటే. చూడండి, అదే హోదా స్థాయిలో మార్పు, కదలిక కాదు కానీ కదలికలో మార్పు, తర్వాత అదేవిధంగా కదలిక కూడా కదలికలో మార్పు, అదేవిధంగా కదలిక కానీ కదలికలలో మార్పు కాదు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే చాలా జాగ్రత్తగా చూడండి, సామాజిక గతిశీలత, డైనమిక్ మార్పు అనేది ఉంటుంది. సో అదే హోదా ఉంటుంది కానీ స్థాయిలో మార్పు వస్తుంది, ఇది ఆన్సర్ అవుతుంది. మిగతా 3 కూడా ఆన్సర్ కాదు అని గమనించండి, ఓకేనా. సో బోగార్డెన్ ప్రకారం సామాజిక గతిశీలత అంటే అదే హోదా, స్థాయిలో మార్పు. నిర్వచనం పర్ఫెక్ట్గా ఇచ్చాడు, గమనించాలి, టెక్స్ట్ బుక్లో మీకు ఇచ్చాడు, ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇక సాంస్కృతిక విలంబన అనే పదము ఎవరితో ముడిపడి ఉంది? ఇందాకనే మనం చెప్పుకున్నాం, సాంస్కృతిక విలంబన అనే భావాన్ని ప్రతిపాదించింది ఎవరనంటే విలియం ఆగ్బర్న్. గుర్తుపెట్టుకోవాలి, సాంస్కృతిక విలంబన. సో విలంబన విలియం, గుర్తుపెట్టుకోవాలి, విలియం. సో కాబట్టి సాంస్కృతిక విలంబనం అనే భావాన్ని ప్రతిపాదించింది ఎవరంటే విలియం ఆగ్బర్న్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత నెక్స్ట్
తర్వాత ఒక వ్యక్తి నుంచి మరి ఒక వ్యక్తికి లేదా ఒక సమాజం నుంచి మరి ఒక సమాజానికి వ్యాప్తి చెందే సంస్కృతిని ఏమని పిలుస్తారు? చూడండి, ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వ్యాపిస్తుంది, పేరులోనే ఉంది. వ్యాప్తి చెందే అని ఇచ్చాడు ఇక్కడ చాలా క్లియర్గా. వ్యాప్తి చెందడాన్ని ఏమంటారు? విస్తరణ అంటారు. వ్యాప్తి చెందడాన్ని విస్తరణ అంటారు. జమ కాదు, స్థలాంతరం కాదు, తెలియజేయటం కాదు. సో కాబట్టి వ్యాప్తి చెందడం విస్తరణ అవుతుంది. ఒక వ్యక్తి నుంచి మరి ఒక వ్యక్తికి లేదా ఒక సమాజం నుంచి మరి ఒక సమాజానికి వ్యాప్తి చెందే సంస్కృతిని ఏమని పిలుస్తారు అంటే విస్తరణ అని పిలుస్తారు, గమనించాలా. తర్వాత నెక్స్ట్, సోషియాలజీ అనే పదమును మొట్టమొదటిసారిగా ఉపయోగించినది ఎవరంటే ఆగస్ట్ కామ్టే. ఇచ్చిన ఆగస్ట్ విద్యా సమాజ శాస్త్ర పితామహుడు ఎవరంటే ఆగస్ట్ కామ్టే. సోషియాలజీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరంటే ఆగస్ట్ కామ్టే, గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్, 4వ విద్యాధార శాస్త్రం ఏంటి? అసలు విద్యాధారానికి ఎన్ని శాస్త్రాలు ఉన్నాయంటే 4 అనుకుంటే, మరి ఈ 4గిట్లలో మొట్టమొదటిది ఏంటి? విద్యా తత్వశాస్త్రము, లేదా విద్య ఆధారానికి మొట్టమొదటిది తత్వశాస్త్రము, రెండవది మనోవిజ్ఞాన శాస్త్రము, మూడవది సమాజ శాస్త్రము, 4వది ఆర్థిక శాస్త్రము. సో కాబట్టి 4వ విద్యాధార శాస్త్రం ఏంటి అని అంటే ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాల్సింది ఆర్థిక శాస్త్రము. 4వ విద్యాధార శాస్త్రం ఏంటంటే ఆర్థిక శాస్త్రము అని గమనించాలి. ఓకేనండి. తర్వాత నెక్స్ట్, పురుషులతో పోల్చి స్త్రీలను వేరుగా చూడడాన్ని ఏమని పిలుస్తారు? చాలా ఈజీ, సింపుల్. అంటే డిస్క్రిమినేషన్ చేస్తున్నాం, లింగ వివక్ష. సో కాబట్టి ఇక్కడ పురుషులతో పోల్చి స్త్రీలను వేరుగా చూడడాన్ని ఏమని పిలుస్తారంటే లింగ వివక్ష అని పిలుస్తారు, గమనించాలా. ఓకేనా. తర్వాత నెక్స్ట్, వ్యక్తి లేదా సమూహము సామాజిక నిచ్చెనలో ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి జరిగే కదలికను ఏమని పిలుస్తారు? మరోసారి చెప్తున్నా వినండి. వ్యక్తి లేదా సమూహము సామాజిక నిచ్చెనలో ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి జరిగే కదలికని ఏమని పిలుస్తారు అని అంటే ఇక్కడ చూడండి, సామాజిక చలన శక్తి. ఫస్ట్ది సామాజిక చలన శక్తి, రెండోది సామాజిక అంతస్తులు, సామాజిక స్థాయి, సామాజిక పాత్ర. చాలా జాగ్రత్తగా క్లియర్గా ఉందండి. సామాజిక అంతస్తు అని మనం పిలుస్తారు. ఒక వ్యక్తి లేదా సమూహం సామాజిక నిచ్చెనలో ఏమవుతున్నారు? ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి జరిగే కదలికని ఏమని పిలుస్తారంటే సామాజిక అంతస్తు అని పిలుస్తారు, గమనించండి. ఓకేనా. సో ఈ విధంగా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్ ఎగ్జామ్స్ లిస్టులో వచ్చినప్పుడు 3rd యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ నేను ఇక్కడ పెట్టినా. ఏమైనా 1-2 మిస్ అయితే డోంట్ వరీ, ఈ విధంగా ప్రశ్నలు వస్తున్నాయని గమనించండి. 150 క్వశ్చన్లలో 12 చాప్టర్లలో ఏ మూల నుంచైనా మీకు అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ మీకు తెలుసు, కానీ తప్పులు పెడుతుంటారు. ఈ తప్పులు పెట్టకుండా ఉండడానికి గ్రాండ్ టెస్ట్లు ఉపయోగపడతాయి. రేపు నేను ఫ్రీ గ్రాండ్ టెస్ట్ పెట్టబోతున్నా. ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయండి, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. ఓకేనా. ఎట్ ది సేమ్ టైం మన యాప్లో వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యొక్క యాప్ క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, దాన్ని క్లిక్ చేసి వేణు ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ సిరీస్ని మీరు తీసుకోండి. ఓకేనా. తర్వాత ఎట్ ది సేమ్ టైం మీరు గ్రాండ్ టెస్టులు రాయండి. ఈ టెస్టులు రాయటం వల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేను ప్రతిరోజు ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ఒక్కొక్క యూనిట్ని తీసుకొని ముఖ్యమైనటువంటి టాపిక్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీకు డిస్కషన్ చేస్తా, గమనించండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేస్తానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అన్నాడు.